హలో అండి, హాయ్, వెల్కమ్ టు ఫ్యాక్టర్ ల్యాబ్. నేను మీ శేఖర్. సో ఇన్ని రోజులు మనం ఇంగ్లీష్లో వీడియోస్ చేసాము, కానీ ఫస్ట్ టైం ఐ వాంటెడ్ టు డూ పాడ్కాస్ట్ సిరీస్ విత్ ఆల్ మై ఇన్వెస్టర్స్. సో మన ఇన్వెస్టర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాటిని మేము ఎట్లా ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసాము అని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అండి. ఈరోజు అయితే మనం ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని కలవబోతున్నాం. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. సో ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వీఆర్ హియర్ ఇన్ విజయవాడ. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫ్యాక్టర్ ల్యాబ్. నేను మీ శేఖర్. ఇన్ని రోజులు మనం ఇంగ్లీష్లో వీడియోస్ చేసేవాళ్ళం, కానీ ఈసారి మొదటిసారి నేను తెలుగులో, అది కూడా మన అతి దగ్గర అయినటువంటి క్లయింట్ శ్రీనివాసరావు గారితో, మన ఇన్వెస్టర్, ఆయనతో ఈరోజు నేను పాడ్కాస్ట్ చేయబోతున్నాను. ఇది చాలా స్పెషల్ వీడియో అండి, ఎందుకంటే ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్ని అవి ఎడ్యుకేషనల్ ఆర్ లేదా రీసెర్చ్ సంబంధించిన వీడియోస్ చేశాను. కానీ రీసెర్చ్ ఆర్ ఎడ్యుకేషన్ అంతవరకు పరిమితం అవ్వకూడదు. దట్ షుడ్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ సమ్వన్స్ ఎల్స్ లైఫ్. అది నేను చాలా గట్టిగా విశ్వసిస్తాను. ఈ సిరీస్లో మన ఇన్వెస్టర్స్ ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ నుంచి వాళ్ళ మాటల్లో తెలుసుకుని వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ లైఫ్ గోల్స్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని చెప్పి దానికోసమే ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము. సో అందుకు మనతోటి ఇప్పుడు ఉన్నారు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు చూసే దృష్టికోణం చాలా డిఫరెంట్ అండి. అది యూనిక్ పర్స్పెక్టివ్. ఆ యూనిక్ పర్స్పెక్టివ్ మేము ముందు ఉంచాలన్నదే ఈ కార్యక్రమం అండి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి శేఖర్ గారు. మీ గురించి నేను చాలాసార్లు విన్నాను. మీతో మాటల్లో నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. చెరుకుపల్లి లాంటి ఊరు నుంచి ఎక్కడైతే మీరు కష్టపడి మీ జీవనం సాగించారో అక్కడ నుంచి మీరు చదువుకుంటూ పైకి వచ్చారో, ఇది చాలా ఇన్స్పైరింగ్ అండి. దీని గురించి మా వ్యూవర్స్ తోటి చెప్పుకోవాలని చెప్పి నాకు ఎందుకు ఎప్పటి నుంచి అనిపించింది. మీ జర్నీని మీ మాటలో చెప్పండి సార్. నమస్కారం అండి. నేను 1964 మే 28న చెరుకుపల్లి అనే ఒక గ్రామంలో, ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లాలో జన్మించాను. ఆ తర్వాత మా నాన్నగారు ఆర్టీసీలో ఉద్యోగం చేయటం కోసం తెనాలి రావడంతో ఆల్మోస్ట్ నేను నా ఎడ్యుకేషన్ లైఫ్ తెనాలిలోనే స్టార్ట్ చేసి అప్ టు డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీ వరకు కూడా నేను తెనాలి విఎస్ఆర్ కాలేజీలో కంప్లీట్ చేసి, ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఒక లైఫ్ అంబిషన్ లాగా ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేయాలి అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో 83, 85లో నేను నా ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసి, నా కృషో భగవంతుడి కృపో ఈ చేతికి వచ్చిన వితిన్ ఫ్యూ డేస్లోనే నేను హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అంటే ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్, అప్పట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అనేవారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైట్ చేసి శాంపుల్స్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్స్ ఆ ఫుడ్లో కల్తీ ఉందా లేదా అని టెస్ట్ చేసేటటువంటి ల్యాబొరేటరీలో నేను అనలిస్ట్గా జాయిన్ అయ్యి అక్కడ అనాలిసిస్ చేస్తూ 9 years అక్కడే జాబ్ కంటిన్యూ చేసిన తర్వాత, అనుకోని పరిస్థితుల్లో నేను ఎగ్జిక్యూటివ్ లైన్కి మారాను. అంటే టెక్నికల్ ఫీల్డ్ నుంచి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ యాజ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఫస్ట్ కాకినాడ జిల్లా కోనసీమ, ఆ తర్వాత కృష్ణా డిస్టిక్, వెస్ట్ గోదావరి, ఇట్లా రకరకాల డిస్ట్రిక్ట్స్లో రకరకాల డిజిగ్నేషన్స్లో ఉద్యోగం చేసి ఫైనల్గా ఏలూరు జిల్లాలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా మొన్న లాస్ట్ ఇయర్ మే 2025లో రిటైర్ అయ్యాను. అది క్లుప్తంగా నా కెరీర్ లైఫ్. బాగుందండి సార్. ఇప్పుడు మీరు రిటైర్మెంట్కి ముందు, రిటైర్మెంట్ తర్వాత మీ జీవితంలో ఏమన్నా పరిణామాలు, చేంజెస్ మీరు ఏం గమనించారు? చాలా గమనించానండి, కానీ నేను దానికేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి అబ్జర్వేషన్లో ఉంటాను. ఈ నెక్స్ట్ స్టెప్లో మనం ఏ స్టేజ్లో ఉంటాం, ఎలా ఉంటాం అని అలా అబ్జర్వ్ చేయటం వల్ల, ఎందుకంటే అఫ్కోర్స్ జనరల్గా ఎగ్జిక్యూటివ్ లైఫ్ దానికి ఒక ఇది హంగు, ఒక డోర్ తీసేవాడు, ఒక డోర్ పట్టుకునేవాడు, రండి సార్ అనేవాడు. అవుట్ ఆఫ్ జాబ్, అది నాకు ఒప్పుతాను అన్నాను. బట్ దానికి ఉన్న దీంతో అవన్నీ ఉండేవి. రిటైర్ అయిన తర్వాత ఇవేమీ ఉండవు
అన్ని ముందే తెలుసున్నాను కాబట్టి నేను షాక్ అవ్వలేను, కానీ బట్ ఒక కామన్ ఎంప్లాయ్ మాత్రం చాలా షాక్ అవుతుంది బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్. ప్రత్యేకించి ఎన్ఫోర్స్మెంట్ జాబ్స్ కొంచెం పెద్ద పెద్ద క్యాడర్లో రిటైర్ అయిన వాళ్ళకి అది ఉంటుంది. బట్ నాకు ముందే ఇవన్నీ ఒక ఐడియా ఉంది, ఎందుకంటే నా సీనియర్స్ని, మా ఫాదర్ని, వీళ్ళందరినీ చూసి దానివల్ల నేను పెద్దగా షాక్ అవ్వలేదు, కానీ బట్ లార్జ్ డిఫరెన్స్ ఉంటుంది కదండి. అదే నేను గమనించాను, ఆ షాక్ అనేది చాలా మంది చెప్తుంటారు, ఎస్పెషల్ రిటైర్ అయిన వాళ్ళు గవర్నమెంట్ పొజిషన్స్ నుంచి. అండ్ చాలా సమయం మీకు ఇప్పుడు దొరుకుతుంటుంది ఇంతకుముందు ఉన్న బిజీ ప్రపంచం నుంచి. సో దీన్ని మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ ఫ్రీ టైంని? రైట్ సార్, చాలా బాగా అడిగారు. నాకు మొదటి నుంచి ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్, మనుషులను అబ్జర్వ్ చేయటం, నెక్స్ట్ ఏం జరగవచ్చు అలా వీటిని బట్టి కొంచెం ముందు నుంచి ఆలోచించుకునే అలవాటు నాకు ఉండటంతో నేను ముందే నా రిటైర్మెంట్ లైఫ్ని చాలా వరకు నేను ప్లాన్ చేసుకున్నాను. బట్ బై నేచర్ నాకు ఏంటంటే ఖాళీగా ఐడియల్గా ఉండటం నేను పెద్దగా ఇష్టపడను. సో నేను ముందు నుంచే నేను సోషల్ లైఫ్, సోషల్ సర్వీసు నాది, ప్లస్ నాకు మొదటి నుంచి ఏంటంటే మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత వస్తుంది. మనకి అవకాశం ఉన్నంతలో ఏదో ఒకటి కొంత చేసుకుంటూ మనం ఫ్యామిలీ మనం డెవలప్ అవుతూ సర్టెన్% సొసైటీ కూడా చేయాలనేది మొదటి నుంచి నాకు ఒక అలవాటు, నాకు ఇష్టం. దానివల్ల నేను ఏంటంటే పెద్ద ఇదేం కాకుండా నమ్ముతారో లేదో అప్పటికట్టు ఇప్పుడు ఇంకా బిజీ అయ్యాను. అవునండి, పోస్ట్ రిటైర్మెంట్లో ఇంకా బిజీ అయ్యాను. చెప్పండి సార్, ఎలా ఉంటుంది దినచర్య డైలీ? దినచర్య ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాను కాబట్టి దాంట్లో కొంత సమయం ఉంటుందండి. తర్వాత ఏంటంటే నాకు సోషల్ సర్వీస్, ప్రత్యేకించి సోషల్ సర్వీస్లో నాకు చెట్లు పెట్టి వాటిని ముందు పెట్టడం కాకుండా వాటిని పెంచి పెద్దవి చేయాలండి. చాలా చోట్ల చెట్లు పెట్టి వదిలేస్తారు, అవును. బట్ నాకు అలా కాదండి. ఏ చెట్టుకి ఆ చెట్టు నేను ఓ రకంగా ఏదో చిన్నపిల్లలాగా మా పిల్లలాగా ఫీల్ అయిపోయి నేను వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి మినిమం 1 to 2 hours అని. ఎలా అంటే అది ఎన్ని ఆకులు వేసింది, ఇక్కడ ఒకవేళ అది డల్ అవుతుంది, దాన్ని ఏం చేసి మనం పెంచాలి. ఆ తర్వాత నాకు ఈ వాటికి మళ్ళీ తర్వాత క్రేపర్స్ లాగా వాటికి అల్లించి దానికి అక్కడ బటర్ఫ్లైస్ని వీటిని అట్రాక్ట్ చేసి ఇలా ఇవన్నీ డే బై డే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి కొంత అర్థం అవుతుంది. దాన్ని అందుకని అంత డీప్గా చేయడంతో నాకు మేజర్ సర్వీస్ అట్లా అవుతుంది. సుమారు ఎన్ని చెట్లు నాటుంటారు సార్ మీరు? నేనైతే ఇప్పటి వరకు ఒక 3000 చెట్లు విట్టడం కాకుండా వాటిని పెద్దవి చేసి చూశానండి. నాకు వాటిని చూసినప్పుడు చాలా సంతృప్తి కలుగుతుంది. అలాగే ఆ చెట్ల నీళ్ళలో కొన్ని సిమెంట్ బల్లలు అక్కడ చేర్చి అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఖాళీగా ఉండే మనుషులు ఏ టీవీ ముందో దేని ముందో కూర్చోకుండా ఇక్కడ కూర్చొని ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనం దీని నుంచి మనం ఏమైనా చేయగలం. దీనికోసం ఏంటంటే నాకు ఈ ఇన్స్పిరేషన్ రావడానికి నాకు భారతం, భాగవతం, రామాయణం ఏమో నమ్ముతారో లేదో కానివ్వండి, మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అంటే ఇప్పుడు అవన్నీ అందుబాటులో ఉన్నాయి. లేని రోజుల్లో వాటిలో నుంచే ఇన్స్పైర్ అయ్యి వాటినే మనం తీసుకొని చేసేవాళ్ళం అండి. సో వాటికి కొంత సమయం కేటాయిస్తాను. ఆ తర్వాత మా దగ్గర ఉన్న స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మన ఇన్నాళ్ళ మన ఎక్స్పీరియన్స్, మన దీన్ని మనం దానికి ఏమైనా వాడగలమా, ఇట్లా దాని గురించి ఆలోచిస్తూ అబ్జర్వేషన్లోనే నాకు టైం ఉంటుంది. తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఒక బ్రహ్మాండమైన ఆత్మసంతృప్తి, ఇవన్నీ చేస్తుంటే అసలు మీకు ఖాళీ అనేది దొరకదు. అవునండి, ఖచ్చితంగా. ప్లస్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైం నాకు బుక్ రీడింగ్. ఓకే, నా బుక్స్ కొని చదువు. ఇప్పుడు మీ గోల్ ఏంటి సార్? ఇప్పటివరకు 3000 చెట్లు నాటారు. ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి సార్? ఇప్పుడు మనకున్న లిటిల్ పరిధిలో నాకేంటంటే అదృష్టం బాగుండి నేను అనుకున్నట్టుగా ప్లాన్ వేసుకున్నంతలో ఆ ఇంచుమించు అనుకున్న రేంజ్ కాకపోయినా 80 to 90% నేను, నా పిల్లలు, నా గోల్కి నేను అచీవ్ అయ్యి ఉన్నాను. సో ప్లస్ నేను మొత్తం నాది అరౌండ్ 40 years సర్వీస్లో 10 years ల్యాబొరేటరీ, అంటే పెద్దగా బయట ఎక్స్పోజర్ లేని జాబు. తర్వాత నెక్స్ట్ 30 years నేను పబ్లిక్తో అప్రోచ్ అయ్యే, పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే జాబ్ కాబట్టి అసలు ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఏంటి ఇవన్నీ చూసుకొని వీటన్నిటిని బట్టి మనము అఫ్కోర్స్ పాత రోజుల్లో అయితే వానప్రస్థ ఏజ్లాగా వచ్చాం కాబట్టి సో ఫ్యామిలీకి ఎన్నాళ్ళు ఇవ్వాల్సిన టైం ఇచ్చాము, ఇక ముందు ఇవ్వనని కాదు కానీ బట్ కొంత సమయము సొసైటీకి ఇవ్వాలి అనే ఒక దీంతో
నెక్స్ట్ ఈ చెట్లు, ఆ తర్వాత ఎందుకు ఈ చెట్లు ఇట్లాంటివి కూడా ఎందుకని నేను ఎక్కువ తీసుకున్నానంటేనండి, జనరల్గా గుడికి లేకపోతే ఇట్లాంటి వాటికి ఎక్కువగా అందరూ టెండ్ అవుతారు కదా, పుణ్యం అనేది. బట్ నాకు చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పింది కానీ, బట్ దీంట్లో కానీ మాధవ సేవ మానవ సేవ. సో మనం పబ్లిక్ ఉపయోగపడే చేస్తే కూడా మనకి భగవంతుడు మనని కరుణిస్తాడని ఒక ప్రగాఢ విశ్వాసం. రెండోది ఈ చెట్లు పెట్టించడం, ఇవన్నీ చాలామంది ఎవరు చేయరు. అంటే ఏదైనా వాళ్ళు చేయాలనుకున్న డొనేషన్స్ మేజర్ పీపుల్ గుళ్ళకి వాళ్ళ 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 మతం చెప్పిన వాటికి చేసుకుంటూ పోతారు. సో ఎవరు చెయ్యనివి. అలాగే మా ఊళ్ళో అందరికి ఫైనల్ డెస్టినేషన్ అటువంటి ఒక శ్మశానం, వాటిని ఇటువంటివి వేరే వాళ్ళు ఎవరు ఏదైతే టేకప్ చేయరో అట్లాంటివి మనం చేస్తే ఒక కొత్తదనాన్ని సొసైటీకి అలవాటు చేసేటట్టు ఉంటుందని చెప్పేసి నేను అటువంటివి తీసుకుంటూ వెళ్ళాను. నా అదృష్టం, నేను మొదలుపెట్టిన తర్వాత నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యా, లేకపోతే మహానుభావులు కొంతమంది మొదలుపెట్టారు. ఫర్ దట్ నేను అనుకున్న ఓకే మనం చేస్తే ఖచ్చితంగా నేచర్ విల్ డూ సంథింగ్ అదర్ వర్క్ అనేది నాకు బాగా నాకు గుర్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మీ సొంత ఊరు చెరుకుపల్లికి అక్కడే అండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో? అంటే ఫస్ట్ నేను అనేది ఏంటంటేనండి, మా ఊరికి నేను స్టార్ట్ చేస్తాను. అంటే నాకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీ, ఇప్పుడు నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, లేకపోతే విప్రో ప్రేమ్జీ గారు, వీళ్ళ స్థాయిలో మనం చేయలేము. బట్ నేను ముందు మా ఊరిని ఎందుకు అనుకున్నానంటే, చాలామంది అంటారు ఏమి నువ్వు ఏషియా ఫౌండేషన్గా లేకపోతే మన అక్షయ పాత్ర వాటికి కూడా ఎందుకు ఇవ్వకూడదు అని అంటే, నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు కొంచెం బ్రాడ్గా వెళ్ళేటట్టయితే చాలామంది నా మేరా భారత్ మహాన్ అని అంటారు కదా. మరి పాకిస్తాన్లో వాళ్ళు లేకపోతే అమెరికా వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే కదా. మరి మీరు మేరా భారత్ మహాన్ అని ఎందుకు అంటున్నారు అని అన్నప్పుడు అది మన దేశం కదా. ఎస్, అలాగే నేను అంటున్నాను, మన ఊరు ఫస్ట్, మన ఊరు ఫస్ట్, నేను నా కుటుంబము, మన ఊరు, ఆ తర్వాత మన జిల్లా, అలా 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 నీ కెపాసిటీ పెట్టి బ్రాడ్గా పెంచుకుంటా పోండి. ఈ ఊరుకు నువ్వు చేస్తే ఆటోమేటిక్ ఎవరి ఊరికి వాళ్ళు చేస్తే ఆటో దేశం అంతా బాగుపడుతుంది, ప్రపంచం అంతా బాగుపడుతుంది. అది నా అభిప్రాయం. అందుకే నాకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీలో నేను అంతకు మించి పోలేనేమో అని ప్రస్తుతం రిస్ట్రిక్ట్ టు మై విలేజ్ అయింది. ఇన్ కేసు భగవంతుడు ఏదైనా అవకాశం ఇచ్చి నా పిల్లలు బాగా డెవలప్ అయ్యి వాళ్ళకు కూడా సోషల్ సర్వీస్ చేయాలనే పెద్ద మనసు దేవుడు ఇచ్చిన రోజు ఇంకొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాను. అవునండి. ఇప్పుడు మీరు ఇన్ని సోషల్ యాక్టివిటీస్ చేయడానికి మూడు కారణాలు అనుకుంటున్నాను. ఒకటి, మీ స్వతహాగా మీ ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంది. సెకండ్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా 100%. అండ్ మూడు, దేవుడి దయ వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో మూడు కలగలిగిపోయి కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. సో దీని గురించి మిగతా రెండు ఆస్పెక్ట్స్ కూడా చెప్పగలుగుతారు సార్? లైక్ మీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్గా ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు ఇవన్నీ చేసుకోగలగాలి అంటే కనుక. చాలా మందికి ప్లాన్ ఉంటుంది చేద్దామని, కానీ బట్ రెండు చేయాలి ఎలా చేయాలి వల్ల ఆగిపోతారు. ఖచ్చితంగా సార్. ఒకటి మీరు అన్నట్టు ఫస్ట్ నాకు ఫ్యామిలీ బ్యాకప్ చాలా. ఎందుకంటే జనరల్గా నేను చేద్దామని ఉన్న పిల్లలు కానీ భార్య కానీ సపోర్ట్ చేయలేదనుకోండి, ఏమండి ఆ కాస్ట్ని గురించుకుంటే బాగుంచేదని ఇవ్వచ్చు, పాపించేదని ఇవ్వచ్చు అనే భార్య కానీ నా పిల్లలు కానీ, నో నాన్న ఇప్పటివరకు ఏం చేసావో చాలు, నీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి, మా గురించి వదిలేయని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ నాకు ఉండటం వల్ల నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతాను. రెండోది, మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఊరికే మనకు ఆవేశం ఉంటే సరిపోదు, దానికి కొంత ఫైనాన్షియల్ ఎబిలిటీ కూడా ఉండాలి. దానికోసం నాకు రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చే పెన్షన్ అవి నేను అనుకుని వీటన్నిటికీ సరిపోదు అని నాకు ముందు నుంచి బుక్స్ చదివే అలవాటు వల్ల ముందు ప్లానింగ్ ఉండాలి అని ఒక చిన్న అవగాహన ఉండటంతో ఫస్ట్ నుంచి కొంత, మరీ లాస్ట్ 3-4 years నుంచి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేశాను. నేను అనుకున్న గోల్, నేను అనుకున్న విషయాలన్నీ చేయాలంటే నాకు ఎంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలి పర్ మంత్ అని నేను ప్లాన్ చేసుకొని, నాకున్న ఖర్చులు ఏంటి అవన్నీ నేను ప్లాన్ చేసుకొని ఒక సర్టన్ ఫిగర్కి నేను అరైవ్ అయ్యాను. బట్ ఆ ఫిగర్ మొత్తము నా పెన్షన్ నుంచి రాదు. సో ఐ నీడ్ సమ్ అడిషనల్ ఇన్కమ్. దీనికోసం మాకు పెన్షనరీ బెనిఫిట్స్ వస్తాయి. కొంచెం నేను ముందు నుంచి కూడా జాగ్రత్త పడి రిటైర్ అయిన తర్వాత నాకు ఉండే అవసరాలన్నిటికీ అని చెప్పి నేను బిఫోర్ రిటైర్మెంట్ పెద్దగా ఆ బెనిఫిట్స్ని ముందు వాడుకునే అవకాశం ఉన్న వాడుకోకుండా వాటిని అక్యుములేట్ చేస్తూ ఒక సర్టన్ ఫిగర్ వరకు నేను తీసుకొచ్చిన తర్వాత మనం దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న గోల్కి మనం రీచ్ కాగలం
అని చెప్పి నేను ఆలోచించుకుంటే ఫస్ట్ జనరల్గా ఎవరైనా రియల్ ఎస్టేటు, ఆ తర్వాత ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే సెక్యూరిటీ, అంటే గవర్నమెంట్ అట్లా వేస్తే ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాటిల్లోకి, ఆ తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే షేర్స్, ఈక్విటీస్ వాటిలోకి పెట్టుకోవాలి. సో నేను వీటన్నిటి గురించి ఆలోచిస్తే నాకు రియల్ ఎస్టేట్కి వెళ్దామంట. ఫస్ట్ రియల్ ఎస్టేటు ఒక టైంలో చాలా గ్రోత్ ఉంది. ఒక లాస్ట్ 10 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఎంత 10 years బ్యాక్ ఎంత రేట్ ఉందో ఆల్మోస్ట్ సేమ్ రేటే ఇక్కడ ఉంది. ఎక్కడ అంటారు సార్ మీరు? మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో అంటారా? చెరువు మా నేటివ్ ప్లేస్ చెరువుపల్లిలో కానీ, ఎందుకంటే నేను చెరువుపల్లి వరకు తీసుకున్నాను అనుకోండి. ఒక 20-30 years బ్యాక్ తీసుకున్న పొలము వితిన్ 10 yearsలో 30 times కూడా పెరిగింది. అక్కడి నుంచి ఆగిపోయింది, ఇంకా అది పెరగటం లేదు. లాస్ట్ 10 years నుంచి ఏ రేట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. అంటే ఒక రకంగా తగ్గలేదు అని అనుకుంటున్నాం, కానీ మనం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ యావరేజ్ 7, 6 to 7 వేసుకున్నట్టయితే మినిమం అవి డబుల్ అయితే కానీ ఆ పాత రేటు ఉన్నట్టు కాదు. సో ఇది ఎక్కడో గ్రోత్లో స్టక్ అయిపోయింది. అంటే నేను అనుకుంటున్నాను ఇండియా కూడా డెవలప్ అవుతుంది, అమెరికా లాగే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ అంత అనూహ్యంగా పెరగదేమో. కాబట్టి మనకు ఉన్నవన్నీ రియల్ ఎస్టేట్లో పెడతాం కరెక్ట్ కాదు. ప్లస్ రెండోది రియల్ ఎస్టేట్లో ఉన్న ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, నేను రిటైర్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఏదైనా ఎమర్జెన్సీ రిస్క్ వస్తే అప్పుడు నాకు సడన్గా అది అమ్మాలి అంటే దాన్ని మనం క్యాష్ చేసుకోవాలంటే ఎంత స్పీడ్గా చేసినా 3 to 4 months మినిమం, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా పట్టేస్తాం. ప్లస్ రెండోది దానికి ఆ ఆస్తిని ఇవాళ జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా కొంచెం కబ్జాలనండి లేకపోతే ఇంకోటనండి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువ కనపడతాయి. సో నేను ఒకటే ఆలోచించాను, ఉన్నది మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు. ఆల్రెడీ నాకు ఇప్పుడు వరకు ఉన్నదంతా నేను అనుకోకుండా నేను రియల్ ఎస్టేట్లో పెట్టేశాను. ఈ రిటైరింగ్ బెనిఫిట్స్ని మాత్రం రియల్ ఎస్టేట్లోకి వెళ్ళకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చేసాను. తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే దీంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ దాంట్లో 8.2% ఇస్తున్నారు సీనియర్ సిటిజన్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో పెట్టేస్తాం 8.2 మంత్లీ 3 monthsకి ఒకసారి రిటర్న్ వచ్చే ప్రోగ్రామ్ ఏదో. బట్ దానికి 8.2 అంటే ఇన్ జనరల్ ఇన్ఫ్లేషన్ 7 వేసుకుంటే నాకు కూడా ప్లస్ 8.2 అంటే ఉన్నట్టు ఉంటుంది, కానీ ప్లస్ పెద్దగా పెరగట్లేదు. కొన్ని మంత్లీ రిటర్న్ వస్తుంది అంటున్నాం కానీ అసలు పెరగదు. కాబట్టి అది మళ్ళా నీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది. సో ఎవ్రీ మంత్ వచ్చిన ఇన్కమ్ తినేస్తాము, అది అసలు అలాగే ఉంది. అది ఆలోచించాం. తర్వాత ఈక్విటీస్కి వెళ్ళేసరికి ఈక్విటీస్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కానండి. నేను అనుకుంది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేస్తుంది, నేను కొంచెం బుక్స్ చదివి కానీ లేదా సీనియర్స్ ఏమన్నా అనుకోవడం వల్ల కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు చాలా టైం స్పెండ్ చేయాలి. ప్లస్ నీకు ఆ నాలెడ్జ్ కూడా మనం ఎక్వైర్ చేయడం కష్టం. అవుట్ ఆఫ్ మా ఏజ్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ మేము అంత టైము దాని మీద పెట్టడం కూడా అవన్నీ పెడితే నేను అనుకున్న మిగతా గోల్స్ నేను అచీవ్ కాదు. సో ఈక్విటీస్ తోలికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ ఐ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి ఏంటంటే, సర్టెన్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ షేర్లు అందులో ఉంటాయి, అవన్నీ చూసుకొని దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఇదే పని మీద హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇదే పని మీద దేంట్లో వేస్తే బాగుంటుంది, దేంట్లో వేస్తే తగ్గుతుంది కొంచెం అనాలిసిస్ చేసి చేస్తారు. కాబట్టి సో రిస్క్ కొంత మినిమైజ్ అవుద్ది అనేటటువంటి ఒక నమ్మకం నాకు వచ్చింది. అందు గురించి నేను ఇప్పుడు ఈ ఉన్నాటన్నిటిలోకి ఆల్రెడీ మనం రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒకటి ఎంతో కొంత మన సర్వీస్లోనో జీవితంలో ప్రతి వాళ్ళు పెడతారు కాబట్టి అది పెద్ద ఇది కాదు. ఇప్పుడు మనం ఈ రిటైరింగ్ అమౌంట్స్ దేనిలో పెట్టాలి అనేటప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇదే ఇవన్నీ ఆలోచించుకోండి. దానిలో కూడా నేను ఏం ఆలోచించానంటే, ఒకవేళ అన్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా హై రిస్క్ ఉంటాయి, లో రిస్క్ ఉంటాయి, కొన్ని ఏమో డెట్ ఫండ్స్ ఉంటాయి, వీటిల్లో ఆలోచించుకోండి. నేను ఇనీషియల్గా దాన్ని ఒక 3 buckets కింద నేను సపరేట్ చేసి పెట్టుకొని, ఇనీషియల్గా ఫస్ట్ 2 yearsలో వాడిని ఇప్పుడు స్టాండర్డ్ విత్డ్రాయల్ SWPలో ప్లాన్లోకి మనం తీసుకునేటట్టయితే ఇనీషియల్గా కొంచెం వాడి ఫస్ట్ 2 years కొంచెం లో రిస్క్ లోను, తర్వాత 2 to
10 years 2 to 10 or 10 to 15 years వరకు మీడియం రిస్క్, ఆ తర్వాత హై రిస్క్లో పెడితే, ఎందుకంటే హై రిస్క్లో పెడితే 15 yearsలో మధ్యలో డౌన్ అయినా కొంచెం మళ్ళీ రైజ్ అయినా ఒక యావరేజ్లో నేను లాస్ట్ 30 years నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 12 to 15% వచ్చే అవకాశం ఉన్న వాటిల్లో ఉంది. కాబట్టి అప్పుడు నేను ఇన్ఫ్లేషన్ రేట్తో కూడా యాడ్ చేసుకొని, అంటే ఇవాళ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs per month అనుకుంటే ఇయర్ వైజ్గా నేను ఆ 7% కూడా నేను పెంచుకుంటూ పోతే మనం నేను అనుకున్న ఈ 2 lakhs వర్త్ కెపాసిటీ ఉన్న అమౌంట్ నాకు రావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఇవన్నీ ఆలోచించి ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి, అది కూడా SWP స్టాండర్డ్ విత్డ్రాయల్ ప్లాన్ ప్రకారం నేను దాన్ని తీసుకుంటూ నా ఎవ్రీ మంత్ గోల్స్ రీచ్ అవడం ఈజీగా ఉంటుందని నేను ఆ డెసిషన్కి వచ్చాను. జస్ట్ ఊరికి ఎవరో చెప్తేనే నా డెసిషన్ రాలేదు, చెప్పారు. బట్ నేను సెల్ఫ్ స్టడీ చేసిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాతే నేను వాటిలో పెట్టాను. ప్లస్ ఇంకోటి వీటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ. నీవు ఎప్పుడు కావాలంటే మ్యాక్సిమం 2-3 days ఆర్ 4-5 daysలో నీకు లిక్విడిటీ క్యాష్ నీకు అవసరం అయితే ఇన్ ఎమర్జెన్సీలో వస్తుంది. దీంతో పాటు నేనేం చేశానంటే, అంటే ఈ ఏజ్లో టర్మ్ డిపాజిట్ అంటే అదొకటి నేను పెట్టుకోలేదు. జనరల్గా ఈ ఏజ్లో వచ్చేది హెల్త్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను. ఎమర్జెన్సీ ఫండ్కి ఏదో మినిమం కొంత నేను ఒక ఫండ్ పెట్టుకొని థర్డ్ ఈ దీంట్లోకి వెళ్ళాను. ఇవన్నీ నేను అనుభవకుల ద్వారా కనుక్కోవటం అయితే, ప్లస్ అది కాకుండా నేను బుక్స్ అవన్నీ స్టడీ చేసి కొంత డేటా తీసుకున్న తర్వాత నేను ఈ డెసిషన్కి వచ్చి, నేను అందులోనూ నా ఫండ్స్లు మళ్ళీ వీటిల్లో కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే బాగుంటుంది నాకు. అంటే నేను ఎంత తెలిసినా ఏ దాంట్లో దేనికి వెళ్ళాలి అన్నప్పుడు నేను మన సుధాంష్ గారి హెల్ప్ తీసుకున్నాను. దానికి కారణం ఏంటంటే నాకు ఒక దాంట్లోనే నిష్ణాతులైనటువంటి వ్యక్తి అడ్వైజర్ తీసుకోవాలి. ఎందుకంటే నేను చాలా బుక్స్లో చూశాను, మీరు ఒక చిన్న దీనికోసం అడ్వైజర్ని పెట్టుకోకపోతే మీకు తెలియకుండా ఒక రాంగ్ స్టెప్ వేశారంటే ఇబ్బంది పడతారనే ఆలోచనలో, ప్లస్ ఆయన మేము ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే బిట్ స్టూడెంట్స్. నాకు బిట్ స్టూడెంట్స్ ఏంటంటే మా అబ్బాయిని చూశాను. నేను చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో కూడా బిట్స్ అంటే ఒక క్యాలిబరు, ఒక నిబద్ధత, ప్లస్ రెండోది బిట్స్లో చదివిన వాళ్ళకి ఆ ఎంటర్ప్రెనర్షిప్ మోడల్ ఎందుకో. ఇప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీ చేస్తే ఎట్లయితే మాకు ఒక డిప్లొమసీ ఎలా ఉండాలి, సొసైటీ ఎలా నేర్పుద్దో, అలాగే బిట్స్ కూడా వాళ్ళకి ఒక ఎంటర్ప్రెనర్షిప్ నేర్పుద్ది అనే ఒక నమ్మకంతో నేను కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేను సెలెక్ట్ చేశాను. శ్రీనివాసరావు గారి అబ్బాయి కిరణ్ ఈజ్ మై జూనియర్ ఎట్ బిట్స్. సో అట్లాగా మాకు పరిచయం ఏర్పడింది అనమాట. అండ్ సార్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు మీరు చెప్పారు. ఏంటంటే మీకు రిస్క్ టేకింగ్ అనేది, ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్ అనేది నిర్ణయించుకున్నారో, దిస్ ఎట్ సమ్ పాయింట్ ఇట్ షోస్ యువర్ రిస్క్ టేకింగ్ కెపబిలిటీస్ మీకు ఉన్నాయని చెప్పినండి. మీ కెరియర్లో కూడా మీరు చాలా రిస్క్ టేకింగ్ సినారియోస్ తీసుకున్నారు. అండ్ ఆల్సో మీరు చెప్తున్నారు కూడా, ఇప్పుడు రిస్క్ చేయకపోతే దెర్ ఇస్ నో, ఇఫ్ యూ డోంట్ రిస్క్ దెర్ ఇస్ ఈవెన్ మోర్ రిస్క్. కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ దాని గురించి. జస్ట్ నా లైఫ్లో వచ్చేసి నేను ఎడ్యుకేషన్ పరంగానే చెప్తానండి. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, నేను ఫుడ్స్ డ్రగ్స్ అండ్ వాటర్ అనాలిసిస్ అని నేను సెకండ్ ఇయర్ MSc కెమిస్ట్రీలో స్పెషలైజేషన్ తీసుకునేటప్పుడు అప్పట్లోగా బాగా క్రేజియెస్ట్ ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకునే అందరూ అది ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే లీస్ట్ వచ్చేసి ఫుడ్స్ డ్రగ్స్కి ఇచ్చేవాడు. బట్ నాకున్న మార్క్స్ వల్ల కానీ ఏదైనా కానీ నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఛాన్స్ వచ్చింది. ఈవెన్ దో నేను ఫుడ్స్ అండ్ డ్రగ్స్లోకి తీసుకున్న తర్వాత అందరూ నన్ను ఇవేంటి మా అందరు రాక మేము వదిలేస్తే నువ్వు తీసుకున్నప్పుడు కొంచెం గిల్ట్ అయ్యాను. ఏంటి రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి. మీరు నమ్మరు, ఆంధ్ర యూనివర్సిటీలో కాబట్టి నాకు ఆ బీచ్ దగ్గరలో ఉంటుంది. బీచ్లో కాసేపు ఇసుకలో పడుకొని కొన్ని సందర్భాలు ఫీల్ కూడా అయ్యాను, పొరపాటు పడ్డాను, రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. బట్ నిజంగా నేను అప్పుడు ఎందుకు తీసుకున్నానంటే అది క్యాలిక్యులేటెడ్గానే తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎడ్యుకేషన్ నువ్వు చదివిన దానికి సంబంధించిన జాబ్ రాదు. రెండోది నాకు ముందు నుంచి కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ థింగ్స్ అంటే నాకు ఇష్టం. అదేమో ఓన్లీ టెక్నికల్ సైడు ల్యాబొరేటరీస్లో వాటిలో నిండిపోతాము. ఇవన్నీ ఆలోచించి నేను ఈ ఫుడ్స్ అండ్ డ్రగ్స్ తీసుకుంటే దానికి కొంత టైం దొరుకుతుంది. మనం వేరే జనరల్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి వాటికి టైం దొరుకుద్దని తీసుకున్నాం. నిజంగానే
నేను ఫుడ్స్ అండ్ డ్రగ్స్ తీసుకోవటం వలన ఎప్పుడైతే నేను ఎంతో బాధపడారో రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఒక టైంలో బాధపడిన సందర్భాలను కూడా దాటుకొని దానిలో ఆ ఎడ్యుకేషన్ చేయడం వల్లనే అనుకోకుండా నేను ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో నేను అనలిస్ట్గా సెలెక్ట్ అయ్యే అవకాశం నాకు వచ్చింది. బికాజ్ నాకు కన్సర్న్ సబ్జెక్ట్ కాదు. సో అక్కడ ఆ రోజు నేను ఆ రిస్క్ చేయకపోతే నా లైఫ్ ఇంకోలా ఉండేదేమో. కాబట్టి క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటూ ఖచ్చితంగా ఎవరైనా చెయ్యాలి. చేయకపోతే అతి సాదా సీదా జీవితమే గడపాల్సి వస్తుంది. అట్లని చెప్పి మూర్ఖంగా వెళ్ళమని అనండి, బట్ మినిమం క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరైనా తీసుకుంటేనే మనం పైకి వస్తాం అనేది నా ప్రకారం విశ్వాసం. రైట్ సార్. అండ్ మీ అబ్బాయికి కూడా యూ హావ్ గివెన్ ఎ వెరీ డిఫరెంట్ డెసిషన్, అది కూడా చెప్తారా సార్? యాక్చువల్లీ సార్ అది నాకు ముందు నుంచి ఏంటంటే మనం సంపాదించుకుంటూ కొంత సొసైటీకి చేయాలి అనేది నాకు ముందు నుంచి కాన్సెప్చువల్. ఎందుకంటే అది నేను పురాణాల్లో కానీ ఈ ప్రవచనాల్లో కానీ ఎక్కడ కూడా నిన్ను నువ్వు చూసుకుంటూ వేరే వాళ్ళని కూడా చూడమనేది ఒక దీనిలో ఉన్నప్పుడు నాకు మొదటి నుంచి. ప్లస్ నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన మా నాన్నగారు అటువంటి వాతావరణంలో పెంచారండి. జనరల్గా కొంచెం డెవలప్డ్ సొసైటీలో మాకు రెంట్కి అతి ఇల్లు అతి తీసుకొని వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారు, మిగతా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన దాని మీద తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు జనరల్గా మాట్లాడుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎవరన్నా వాళ్ళ ఇళ్ళల్లో జాబ్స్కి వెళ్తే మనం జాబ్స్కి వెళ్తే వెంటరా మనం 10 మందిని బతికించాలరా. ఇది నాకు ఢిల్లీ స్టేజ్లో మీరు నమ్మరు, అప్పుడు నాకు బిలో 10 years ఏజ్లో ఉన్నప్పుడు జరిగినవి. ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేనే ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకున్నాను, కానీ ఆనాటి కాలమాన పరిస్థితులు మాకున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను అంత రిస్క్ చేయలేకపోయాను. సో అది నా మనసులో బలంగా ముద్ర పడిపోయింది. సో నేను వచ్చేసరికి కొంత మినిమం ఫైనాన్షియల్ ఎబిలిటీ రావడంతో నేను బాబు ఏంటంటే మొదట్లో కొంచెం వెనకాడాడు. ఏదో జాబ్ చేస్తూ నేను ఇందులో ఉండి మనం ఏదో కంఫర్ట్ జోన్ ఎందుకు వదులుకోవాలని చిన్నపాటి ఆలోచనలో ఉంటే నేను ఒక రోజున వాడికి ఫోన్ చేసి నువ్వు రిజైన్ చేస్తావా లేదా అంటే నేను అంటుంటే నేను నాకు వితిన్ 10 minutesలో నీ రిజిగ్నేషన్ లెటర్ నాకు వాట్సాప్లో రావాలి. బై ఫోర్స్ నేను తీసుకొని వాడిని తీసుకొచ్చాను. అఫ్కోర్స్ నిజంగానే ఇప్పుడైతే గుడ్ ఫ్రూట్స్ వాడి దగ్గర నుంచి అందుకొని, ప్లస్ ఇంకోటి ఆత్మసంతృప్తి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో నియర్లీ అబౌట్ 70 peopleకి జాబ్ ఇచ్చున్నారు. వీడు ఒకటి బతకటం కాకుండా ఒక 70 peopleకి వాడు ఒక రోజుగారి ఇవ్వగలుగుతున్నాడు అనేది నాకు చాలా ఆత్మసంతృప్తి. బాబు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను తయారు చేసిన ఒక సైనికుడు అనాలా ఏదో సంథింగ్ ఒక సిటిజన్ని నేను అనుకున్న ఫ్రూట్స్ జనానికి ఇస్తున్నాడని నాకు చాలా విపరీతమైన ఆత్మసంతృప్తి అండి. నిజంగా చిన్న స్టోరీ చెప్తాను మీకు. కిరణ్ వీళ్ళ అబ్బాయి ఓలాలో పనిచేస్తా అన్నాడు. ఓలాలో పనిచేస్తూ మంచి జాబ్ మంచి శాలరీ. వాళ్ళ నాన్నగారు స్టేబుల్ జాబ్ వదిలేసి 10 నిమిషాల్లో రిజైన్ చేసి నువ్వు స్టార్ట్అప్ పెట్టాలి అని చెప్పన్నారు. అయితే టీచో ల్యాబ్స్ అనే స్టార్ట్అప్ పెట్టి మనం ఇప్పుడు వైజాగ్ హెడ్ క్వార్టర్గా ఒక 70 మంది ఎంప్లాయీస్కి ఉద్యోగం కల్పిస్తున్నారు. చాలా గర్వకారణం అండి. అండ్ సార్ ఇప్పుడు బుక్స్ గురించి చెప్తే నేను చాలా బుక్స్ చదివాను. ఫర్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువల్ నుంచి ఫైనాన్షియల్ నుంచి వేరే కైండ్ ఆఫ్ బుక్స్ చదివానని చెప్పన్నారు కదా సార్. ఏదైనా ఒక 3 మంచి పుస్తకాలు మీరు రికమెండ్ చేయాలనుకుంటే కనుక ఏవి ఎంచుకుంటారు? యాక్చువల్గా సార్ ఇప్పుడు అంటే ముందు నుంచి నాకు తెలుగు ఇష్టం అవటం వల్ల కానీ ఈ నేటివిటీ అంటే నాకు విపరీతమైన ప్రేమ ఉండటం వల్ల కానీ ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే భారత రామాయణ భాగవతాలు ఒకసారి దాన్ని ఇంకా కుదిరితే వీలైతే 18 పురాణాలు అష్టాదశ పురాణాలు అది అయిన తర్వాత నెక్స్ట్ మనము లైఫ్ని ఎలా మనం డీల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అని అంటారు. వాటిలో రోనాల్డ్ బర్నే గారి సీక్రెట్ కానివ్వండి, గ్రోవే గారి 7 హ్యాబిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ పీపుల్ కానివ్వండి, మర్ఫీ గారి పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్ బుక్స్ అండి, నో డౌట్. వాటిని మన నేటివిటీకి అన్వయిస్తూ బట్ అది కొట్టారని అన్న కానీ బట్ వాటిని అన్వయిస్తూ వాటిని యంత్రమూరి వీరేంద్రనాథ్ గారు కానీ పట్టాభిరామ్ గారు ఇలా వీళ్ళందరూ కూడా ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ లాంగ్వేజ్ అని మైండ్ పవర్ అని ఇట్లా వాటివే ఆ పాయింట్స్ని మన నేటివిటీకి అనుగుణంగా ఇక్కడున్న మన ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉండే ఎమినెన్స్ యొక్క పేర్లు కోట్ చేస్తే ఇక్కడే మన నేటివిటీలో ఉన్న పేర్లు కోట్ చేసి ఇలా చెప్తూ ఉండటంలో ఇవైతే మనకి చాలా తొందరగా బలంగా నాటుకుంటాయని నేను
ఒకవేళ వాటిని చదవద్దని నేను అన్నగానండి, వీలైతే మన నేటివిటీకి అనుగుణంగా ఉండే పట్టాభిరామన్ గారి, యండమూరి వీరేంద్రనాథ్ గారి కానీ ఇలా మన నేటివిటీ బుక్స్ని అదే ప్రిన్సిపల్స్ నో డౌట్ ఇక్కడ ఆయన కాపీ కొట్టారా ఇదని అనవసరం, ఏది చదివితే మన మనసులో బలంగా నాటుకుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ ఐ ప్రిఫర్ పట్టాభిరామ్ గారిది. ఎందుకంటే ఆయన బుక్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు కొంత సమాజ సేవ, కొంచెం సెల్ఫిష్నెస్ తగ్గించి లిటిల్ బిట్ సమాజానికి వాడమనే టైపులో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి నాకు నచ్చిన బుక్స్ అయితే ఫస్ట్ ఎన్ఎల్పి, మైండ్ పవరు, కమ్యూనికేషన్స్, బెస్ట్ కమ్యూనికేషన్స్, ఈ బుక్స్ ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు, ఇట్లాంటి కొన్ని బుక్స్ నేను నాకు హృదయానికి హత్తుకున్న బుక్స్. తర్వాత యండమూరి గారు విజయానికి 5 మెట్లు అనండి, 6వ మెట్టు, ఇలా ఇవన్నీ కూడా బాగున్నాయి. బట్ ఇంగ్లీష్ బుక్స్ చదవద్దని అంటలేదు సార్, వాటితో పాటు ఇవి కూడా చేస్తే మన నేటివిటీలో మనం ఎంతవరకు వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలమని చక్కగా కష్టపడకుండా నీట్గా ఆయన రాసి ఉన్నారు. కాబట్టి వాటితో పాటు వీటికి కూడా వెళ్తే దాన్ని మనం ఎక్కువ అర్థం న్యాయం చేయగలమని నా ఉద్దేశం. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. లెట్సే ఇప్పుడు ఇంకో 2-3 years రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి? నాట్ జస్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు ఈ లైఫ్ని ఈ 3 ఏళ్ళ తర్వాత ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి మీరు ఇచ్చే చిట్కాలు. ఇక్కడ నేను ఖచ్చితంగా రిటైర్ అవ్వవలసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఫస్ట్ 3 స్టెప్స్గా పోవాలి సార్. ఒకటి, ఈ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో అసలు నేను ఏం సాధించాలనుకుంటున్నాను, వాట్ ఎవర్ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది, నేను ఏం సాధించాలనుకుంటున్నాను, అవన్నీ చెయ్యాలి అంటే నాకు పర్ మంత్ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎంత ఉండాలి, ప్లస్ మన యొక్క ఆరోగ్య పరిస్థితులు, వీటన్నిటికి అనుగుణంగా ఒక 3-4 years బిఫోరే కూర్చొని ఇఫ్ పాసిబుల్ ఇనీషియల్గా మీరు చేసిన నీ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వైఫ్, పిల్లలు, వీళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఇదిగో నేను ఇవి చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇన్ కన్సల్టేషన్ చేసినప్పుడు వాళ్ళలో కొద్ది వద్దు, కొన్ని ఇవి చెయ్యండి, ఇవి చెయ్యొద్దు, అవన్నీ చూసి మీరు కన్విన్స్ అయ్యో లేకపోతే వాళ్ళని మీరు కన్విన్స్ చేసో మీరందరూ కలిపి ఒక కామన్ ఎజెండాకి రావాలి. కామన్ ఎజెండాకి వచ్చిన తర్వాత అప్పుడు నీ గోల్ ఏంటి, ఆ గోల్ వెళ్ళాలంటే నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా పల్లెటూరుకి యాక్చువల్గా అందరూ అన్నారు నువ్వు ఆ పల్లెటూరులో ఎట్లా అడ్జస్ట్ అవుతావు, హెల్త్ అప్లికేషన్స్ వస్తాయి, గబుక్కని నీకు పక్కనే హాస్పిటల్ ఉండదు కదా, ఇట్లా ఇవన్నీ చెప్పారండి. నేను అనేది ఏంటంటే హాస్పిటల్ నో డౌట్ పక్కనే ఉండాలి, అట్టని చెప్పి హెల్త్ బాగోలేదు కానీ 24 గంటల హాస్పిటల్ ఆనుకొని మనం ఇల్లు కట్టలేం కదండి, కొంత భగవంతుడికి వదిలేయాలి. సో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నువ్వు తీసుకుంటూ కొంత దేవుడికి దయకి వదిలేసి అది అందు గురించి నేను మా ఊరు పెట్టుకున్నాను. అలాగే మీ గోల్స్ మీకేముంది, మేము ఊరికి ఏదైనా చేయాలనుకుంటున్నారా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే పిల్లలతోనే కలిసి ఉండాలనుకుంటున్నారా, ఇవన్నీ ఆలోచించుకొని అదొకటి ప్లాన్ చేసుకోవాలి సార్. రెండోది ఫైనాన్షియల్, మేజర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. ఈ దీంట్లో మీరు అన్నట్టు ఎవరో చెప్పారని కాకుండా మీకు ఏదైనా కొంచెం రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉందా, లేకపోతే మ్యూచువల్ ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లోకి వెళ్తారా, ఇవన్నీ ఆలోచించుకొని. కానీ నా సలహా ఏంటంటే ఒకసారి మీరు కూడా బుక్స్ కానీ ఇంకెవరన్నా 10 మందిని అడిగి కానీ నేను చెప్పిందే నమ్మమని నేను చెప్పను, కానీ లిటిల్ బిట్ రిస్క్ తీసుకొని దాని ఒక 3 buckets 4 buckets మీకు నచ్చిన బకెట్స్లో వేసుకొని వాటిని either it might be a mutual fund or సంథింగ్ అలాంటి కొంచెం అడ్వెంచరస్గా కూడా వెళ్ళాలేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నింటినీ అబ్జర్వ్ చేస్తే వేటిల్లోనూ మీకు అంత కన్వీనియంట్గా రిలేటెడ్ ఎవరో చెప్తారు నేను ఇప్పుడు వాళ్ళకి కొన్నాను రేపు 10 వెళ్ళిపోయింది, ఇవన్నీ షార్ట్ టైంలో కొన్ని పెరుగుతాయి. మళ్ళీ అది మనకేమనిపించిందంటే ఆ పెరిగిన టైంలోనే ఎక్కడ పెరిగిందో అక్కడ ధన్మని అమ్మటం మన మనసు ఒప్పుకోదు. ప్రత్యేకించి రిటైర్మెంట్ ఏమో ఇంకా పెరుగుద్దేమో ఇంకా తర్వాత డౌన్ అవ్వచ్చు. సో మనకున్న లిటిల్ బిట్ ఇప్పుడు 60లో రిటైర్ అయ్యామనుకోండి, ఒక 90 లేదు బాగా ఆశపడితే శతమానం భవతి 100 years అనుకుంటే ఇప్పుడు అప్పుడే పుట్టిన బేబీ ఆలోచించినట్టుగానో లేదా అప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన ఒక టీనేజరు ఆర్ ఒక వ్యక్తి జాబ్లో చేరినాడు వాడిలా కాకుండా మనము మన వయసుకు అనుగుణంగా ఆలోచించుకొని ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ నీకు ఎంత వస్తుంది, ఇంకా నేను వీటిని కూడా మిగిల్చేసి పిల్లలకి అనకుండా వాళ్ళకి ఇప్పటి వరకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసాం కాబట్టి ఆ మిగతా రిమైనింగ్ అమౌంట్ అదే నేను అనేది ఫ్యామిలీతో కూర్చొని ప్లాన్ చేసుకొని
దిస్ మచ్ అమౌంట్ నేను నా భార్యకి అని అనుకొని దాన్ని ఎలా చేయాలి, వాటిలో నాకు బెస్ట్ అనిపించింది ఎస్డబ్ల్యూపి స్టాండర్డ్ విత్డ్రాయల్ ఫార్ములా అయితే బెటర్ అనుకున్నాను. లేదు దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ వరకే ఉంచి నేను అసలే ఉంచేస్తాను అనేది మీ ఇష్టం. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఏం చేయాలనుకున్నాం అది చేసాం, పిల్లలకి సర్టెన్ అమౌంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అస్ అని దాన్ని ఎలకేట్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని నా ఉద్దేశం. లేదండి, చాలా చాలా థ్యాంక్స్ శ్రీనివాసరావు గారు. ఇట్ వాజ్ అ గ్రేట్ డిస్కషన్ అండి. అండ్ ఇంకా మీరు ఇట్లాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ ఇంకా మరిన్ని ముందు ఇంకా మనం చేయాలి అని చెప్పి నేను ఆశిస్తూ సెలవు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.